మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట మొక్కజొన్న పంట రవాణా చేస్తున్న ట్రాక్టర్లు బారులు తీరి నిలిచిపోయాయి. గడిచిన 3 రోజులుగా రహదారిపై నిరీక్షిస్తూ పడిగాపులు పడుతున్నామని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడిందని రైతులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోలు జాప్యం లేకుండా చర్యలు చేపట్టి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో మొక్కలు అనేది ఎప్పుడూ కాంట్రాలు అయిపోయేది, ఎక్కడెక్కడ అయిపోయేది. వర్షాలు రాకముందే పైసలు కూడా వచ్చేది. ఈ సంవత్సరం మాత్రం మొక్కలు ఎక్కడెక్కడనే ఉన్నాయి, కొనుగోలు లేదు, ఎవరు లేరు, ఇక్కడ అమలు లేరు. వాళ్ళు బస్తాకు 25 రూపాయలు బస్తాలు ఇవ్వకపోతే బస్తాలకు ప్రైవేట్లో కొనుక్కుంటే 25 నుంచి 30 రూపాయలు పెట్టి తెచ్చుకోవడం అవుతుంది. బస్తాల పైసలు ఇస్తారో ఇయ్యరో తెలియదు, బస్తాల పైసలు ఇస్తామంటారు, సూచనలు కొనుక్కొచ్చుకోవడమే. బస్తాలకు ఎవరన్నా ఏదైనా సాయం చేయాలంటే వాడు 2 రూపాయలు అడుగుతాను, గీనికి గీడికి బస్తా సరిపోతా అంటే 9 రూపాయలు, ట్రాక్టర్కి 9 రూపాయలు. ఇవన్నీ మేము ఇబ్బందులు పడతాను. ఇక్కడ ఆ 9 రూపాయలు పెట్టి బస్తాలు లోడ్ చేసి బయటికి వేద్దామన్నా కూడా తీసుకుపోయి ఏడేయాలనో తెలుస్తలేదు. ఆ ఐకేపీ ఆయన ఏడుంటాడో, దడబాయి ఏడుంటాడో తెలియదు. ఇప్పుడు రోజు పెడతామంటాను, రోజు పోతాను, రోజు వస్తాను, రోజు 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతానే. మా పైసలు అడిగేటట్లేరు, ఏది లేదు, పైసలు ఇచ్చేటట్లేరు, ఎవరిని అడిగేటట్లేదు. మేము అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేదు. గతంలో రైతు బంధు అది ఇది వస్తే అటు ఇటు అప్పులు కట్టుకునేది. ఇప్పుడు ఆ రైతు బంధు లేదు. పైరు నెల మొత్తం వేస్తున్నాడు, అయ్యలేదు. 2 సార్లు వేస్తా, 3 సార్లు వేస్తున్నాడు, ఎకరం వేసిండు, అవి అటే పోయినాయి. మా కూలి ఇప్పుడు రోజువారి కూలిని పెట్టుకుంటే ఒక ఆడి మనిషికి 400 నుంచి 500 ఇచ్చినా కూలి మనిషి దొరికేటట్లేదు. మగవాళ్ళు అయితే అసలు దొరికే పరిస్థితులు, అమ్మాయిలు అయితే రావట్లేరు. మేము రైతులు ఎవరైనా సాయం చేసుకుందామన్నా కూడా ఈ మొక్కలే ఓట్లు వీటి కుక్కలు కొని దీంట్లో పోతే పోయినాయి ఉంటే ఉన్నాయని ఒక్కొక్కరు నిరాశ చెంది ఆ మొక్కల కాడ కూడా రాని పరిస్థితి ఉన్నది. మీరు ఎవరన్నా సీఓ వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోయి కూడా ఈ మొక్కల పరిస్థితి ఇట్లున్నది, ఎక్కువ వస్తానే మేము కొనలేకపోతాను, మేము కొంటాం అంటారు. ఇక్కడ మళ్ళీ కనపడలేదు. ఆ సీఓ వచ్చినప్పుడు ఆ సిబ్బంది 4 కనపడతారు, మళ్ళీ తర్వాత కనపడతలేరు. నాకు పండించినటువంటి మొక్కజొన్నలను గత 2 రోజుల నుండి లారీలో ట్రాక్టర్లో లోడ్ చేసుకొని వేబిడ్జి వద్ద నుంచి తీసుకొని రావడం జరిగింది. 2 రోజుల నుండి క్యూ లైన్లో ఒక 2-3 కిలోమీటర్ల పొడుగున ఉండటం జరుగుతుంది. మా ముందు దాదాపు ఒక 100 నుంచి 150 ట్రాక్టర్లు ఉన్నాయి. అయినా ఇప్పుడు 2 రోజుల నుండి ఖాళీ కావటం లేదు. మాకు మొత్తము నైట్ మొత్తము నిద్రపోకుండా కావాలి కాయటం జరుగుతుంది. దోమలు కుడుతున్నాయి, బండ్ల వద్దనే పడిగాపులు కాయటం జరుగుతుంది. ఇప్పుడు పొద్దాక ఎండకు కూడా ఎండిపోవాల్సి వస్తుంది. మాకు తాగడానికి తాగునీరు లేదు, ఆహారం లేదు. ఏదన్నా పక్కకు వెళ్ళి ఆహారం అన్న ఏదన్నా వాటర్ అన్న తాగుదామని అంటే సీరియల్ పోతుందన్న ఉద్దేశం మీద కూడా ఎండకు తట్టుకొని కూడా బండ్ల వద్దనే ఉండవలసి వస్తున్నది. కావున అధికారులు స్పందించి త్వరగా ఖాళీ చేయించి పంపించే విధంగా చేయగలరు. అలాగే ఈ మార్కెట్కు సెంటర్కు ఇనుగుర్తి, తాళపూసపల్లి నుండి వచ్చినటువంటి బండ్లను డైరెక్ట్గా పంపుతూ వారిని త్వరగా పంపిస్తున్నారు. మిగతా సెంటర్ల నుంచి వచ్చిన వాటిని ఆలస్యం చేయడం వల్ల ఆలస్యం అవుతున్నది. కావున ఏ ఊరి సెంటర్లకు ఆ ఊరికే గోదాములలో పంపిస్తే ఇంత ఆలస్యం అయ్యేది కాదు. పూసపల్లి నుంచి వచ్చిన ట్రాక్టర్లను కేసంద్రం విలేజ్ గోదాంలో నింపుతున్నారు. కేసంద్రం విలేజ్ నుంచి వచ్చిన ట్రాక్టర్లను మార్కెట్కు తీసుకొస్తున్నారు. ఇటు వాటిని అటు వాటిని ఇటు తిప్పుకుంటా అర్థం పర్థం లేకుండా రైతులను ఆగం చేస్తున్నారు. కావున త్వరగా ఎక్కడి గోదాములలో అక్కడి బండ్లను పంపించి పూర్తయ్యేటట్టు చేయగలరని కోరుతున్నాం. మొక్కజొన్నల మీద వీరు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మేము 8వ తారీఖు నుంచి యార్డ్ లోపలనే డంపింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నది. రోజు 20 నుంచి 25 వేల బస్తాలు మేము డంప్ చేసి బెడ్ వేయడం జరుగుతూ ఉన్నది. కొంతమంది కావాలని చెప్పి లేట్ అవుతుందని దుష్ప్రచారం చేస్తారు. అది తప్పు. ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రతి గింజ కొంటామన్నది తప్పకుండా కొంటది. ఎవరు కూడా పడొద్దు. పోలీసు యంత్రాంగం అయితేంది, మార్కెటింగ్ అయితేంది, అగ్రికల్చరు, సహకార శాఖ వారి అందరి ప్రోద్బలంతో చాలా అతివేగంగా మేము పనిచేయడం జరుగుతూ ఉన్నది. కొంతమంది రెచ్చగొట్టడం వల్ల అయ్యో ఇక సెంటర్ బంద్ అయ్యిద్ది అని ఆవేశంతో బాగా ట్రాక్టర్లకి తీసుకోవడం రావడం జరుగుతున్నది. మీరు అందరూ నిదానంగా వచ్చినట్టయితే అందరికి కూడా పంటను కొనుగోలు చేసి మార్కెట్లో బెడ్లో వేయడం జరుగుతూ ఉంది. ఏ రోజు ఆ రోజు తప్పకుండా జరుగుతున్నది. రోజు 200 ట్రాక్టర్లను దించడం జరుగుతుంది. 20 నుంచి 25 వేల బస్తాలు
దిగుమతి జరుగుతూ ఉన్నది. 200 ట్రాక్టర్లు తీస్తున్నాం. అయితే ఇవాళ ఉదయం వచ్చిన ట్రాక్టర్లు ఇవాళ నైట్ 10-11 వరకు అయిపోతున్నాయి. బయట ఉన్న ట్రాక్టర్లను మళ్ళీ లోపలికి షెడ్ లోపలికి మార్కెట్ యార్డ్లోనికి తీసుకొని పోలీసు వారి పూర్తి సహాయ సహకారాలతోటి